తనపై నమ్మకంతో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి ప్రధాని మోడీకి పార్టీ అధ్యక్షుడు నడ్డాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు డీకే అరుణ. ఎంపీగా తనను గెలిపిస్తే మహబూబ్ నగర్ను అభివృద్ధి చేసి చూపిస్తారని డీకే అరుణ హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్లో నిర్వహించిన సమావేశంలో అరుణ పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే ఆనాడు కంటే ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేల మెజార్టీలు మరి అంత పెద్ద మెజార్టీ లేనటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో కూడా బొట్టాబొట్టి మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల లోపల పెద్ద ఎత్తున 6 గ్యారెంటీల విషయంలో హామీయే కానీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటటువంటి అబద్ధపు ప్రచారమే కానీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాం. జైళ్ళకి వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ. ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి విశ్వాసాన్ని రోజు కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల లోపల బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రచారం, 6 గ్యారంటీలు అమలు చేస్తామనేటువంటి ప్రచారం. ఈ 2 ప్రచారాలను భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్మించగలిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది.